హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. గైస్, ఇవాళ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పేది నేనైతే కాదనమాట, మన చాట్ జీపీటీ అయితే చెప్తుంది. సో మన చాట్ జీపీటీని అయితే అడుగుదాం అనమాట, మరి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తుందో లేదో చూద్దాము. అంటే గ్రాండ్ మాస్టర్ లాబీలో అసలు ఎట్లా ఆడాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, బోయా కొట్టాలంటే చాట్ జీపీటీని అయితే అడుగుదాం అనమాట. మరి కరెక్ట్గా చెప్తుంది లేదో తెలియదు కదా. సో వీడియో అయితే ఎవరైతే మిస్ అయితే అవ్వకండి, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిందా పదండి. నేనైతే చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తే టోటల్గా అయితే 12 పాయింట్స్ అయితే చూపించింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే చూస్ ద రైట్ క్యారెక్టర్స్. నేను ఇంతకుముందు చాలాసార్లు అయితే లైవ్లో అయితే చెప్పాను అనమాట, కట్ క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకోండి, మీకు బోయ కొట్టడానికి కానీ ఎనిమి కొట్టడం కానీ చాలా ఎడ్జ్ అయితే ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. మీరు స్కిల్స్ పెట్టుకోవడం అంటే ఏది పడుతుంది పెట్టుకుంటే సెట్ అయితే అవ్వదన్నమాట. మీ గేమ్ ప్లే తగినటువంటి స్కిల్స్ అయితే పెట్టుకుంటేనే ఇవైతే యూస్ఫుల్ అనమాట. ఓకేనా, నేను ఇంతకుముందు చాలాసార్లు అయితే మీకు లైవ్లో కూడా చెప్పాను, కరెక్ట్ క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకోండి, మీకు యూస్ఫుల్ ఏటివే పెట్టుకోండి, మీకు చాలా ఎడ్జ్ అయితే ఉంటుంది, చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట మీరు బోయా కొట్టడానికి కానీ లేకుంటే ఎనిమిది కొట్టడం కానీ. సెకండ్ పాయింట్ వచ్చేసి ల్యాండింగ్ స్ట్రాటజీస్ అనమాట. అంటే ఏం లేదు మామ, సో ల్యాండింగ్ వచ్చేసి కరెక్ట్ ప్లేస్లో అయితే దిగాలి, అంటే లూట్ ఉన్న ప్లేస్లో. సో దాంతోపాటు ఎనిమిస్ తక్కువ అయితే రావాలన్నమాట, ముఖ్యంగా మెయిన్ పాయింట్ అది. సో ఎనిమిస్ తక్కువ వచ్చే చోట దిగి అక్కడ లూట్ అయితే చేసుకోవాలన్నమాట సేఫ్గా. దాంతోపాటు అయితే మనకైతే మ్యాప్ గురించి బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే ఎక్కడ మంచి లూట్ దొరుకుతుంది, రొటేషన్స్ ఎలా తీసుకోవాలి, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, దాని గురించి అయితే మంచిగా అయితే ఐడియా అయితే ఉండాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయితే కరెక్ట్గా అయితే ఉన్నాయి, చాలా రియాలిటీగా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనమైతే థర్డ్ పాయింట్ ఏంటో చూద్దాము. థర్డ్ పాయింట్ ఏంటంటే మంచి వెపన్స్, ఆర్మరీ, హీలింగ్ ఐటమ్స్, దాంతోపాటు లోడౌట్ ఉంటుంది కదా, అంటే మన బోన్ ఫైర్ బౌంటీ ఇట్లా పెట్టుకుంటాం కదా, అది కూడా మంచిగా అయితే పెట్టుకోవాలి. దాంతోపాటు వచ్చేసి అసాల్ట్ రైఫిల్స్, దాంతోపాటు స్నైపర్స్, షార్ట్ గన్స్, గ్రెనేడ్స్. సో ఇవన్నీ అయితే మంచిగా అయితే మెయింటైన్ చేయండి, మంచి గన్స్, మంచి లూట్, దాంతోపాటు మెడికేట్స్, సో ఇన్హీలర్స్ ఇవన్నీ మెయింటైన్ అయితే చేయాలన్నమాట. దాంతోపాటు ఫ్లాష్ ఫ్రీజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అన్నీ అయితే పెట్టుకోండి. దాంతోపాటు మన బ్యాగ్ వచ్చేసి లెవెల్ 3 కూడా పెట్టుకోండి అని చెప్తుంది అనమాట చాట్ జీపీటీ. ఇప్పుడైతే మనమైతే ఫోర్త్ పాయింట్ కూడా చూద్దాము, అవాయిడ్ అన్నెసరీ ఫైట్స్ అనమాట. అంటే మీకు కేసు ఇంకా క్లారిటీ చెప్పాలంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మనం ఎనిమిది కొట్టగలుగుతాం, కొన్నిసార్లు కొట్టకపోవచ్చు. ఎప్పుడు కొట్టకపోవచ్చు అంటే అవుట్ ఆఫ్ జోన్లో ఉన్నప్పుడు, ఇంకోటి మన అక్కడ హీలింగ్స్ లేనప్పుడు, ఓకే వాల్స్ లేనప్పుడు. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే ఫైట్ని అయితే అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయకుండా మీరు ఇల్లు కొడతాను నీకు పొడుస్తానంటే మాత్రం కిల్లే ఛాన్స్ ఉంటుంది అనమాట, థర్డ్ పార్టీ ఛాన్స్ ఉంటుంది, ఏదైనా అవ్వచ్చు సడన్గా అయితే. సో మీరైతే అట్లాంటి ఫైట్స్ అయితే అవాయిడ్ అయితే చేయండి. ఇంకోటి వచ్చేసి సో మనమైతే జోన్ మూవ్ అవుతుంటుంది కదా, జోన్ టు జోన్ అయితే మూవ్ అండి, అవుట్ ఆఫ్ జోన్ నుండి ఎక్కువసేపు అయితే ఉండకండి. ఒక్కోసారి ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం మర్చిపోతాం అనమాట, హెల్త్ అనేది ఎక్కువ పోతుంటుంది, కొన్నిసార్లు సెకండ్ 5, 6, 10 అలా పెరుగుకుంటూ పోతుంది అనమాట, మీరు చూసుకోకుండా కిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనమైతే ఏ గన్ అయితే వాడుతుంటాం అంటే, ఇప్పుడు నేను సపోజ్ వచ్చేసి M10 గ్రోజ్ అయితే వాడుతుంటాను అనమాట. సో ఈ గన్స్ గురించి నాకంటూ ఒక ఐడియా అయితే ఉంటుంది, అది రీకాల్ ఎలా అవుతుంది, ఏ టైంలో రీకాల్ అవుతుంది, దాన్ని బట్టి ఫైట్ అయితే తీయాలి కదా. సో అది ఏమంటుందంటే మన చాట్ జీపీటీ, మీరైతే ఏ గన్ అయితే వాడతారో దాని గురించి మొత్తం అయితే తెలుసుకోండి. అంటే రీకాల్ ఎప్పుడు అవుతుంది, ఏ టైంలో అవుతుంది, ఎలా వాడితే అవుతుంది, ఎలా వాడితే అవ్వదు రీకాల్. సో ఈ విధంగా అయితే తెలుసుకోండి అని చెప్తుంది అనమాట. దాంతోపాటు ఒకవేళ గన్ పైన అంత ఐడియా లేకపోతే మీరైతే దాంతో ట్రైనింగ్ గ్రౌండ్లో కానీ లేకుంటే రూమ్స్ ఆడడం, సో మీరైతే మీ షూటింగ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అయితే చేసుకుంటుందన్నమాట గన్స్ తోటి. మీరు ఏ గన్ అని కానీ ఒక గన్నుతో ఎక్కువ వాడితే ఏమవుతుందంటే మీకు ఆ గన్ను పైన ఐడియా వస్తుందన్నమాట. ఇప్పుడు సపోజ్ M10 ఉంది, M10 వచ్చేసి షార్ట్ రేంజ్ చాలా రీకాల్ అయితే అవుతుంటుంది అనమాట. సో నాన్ స్టాప్ బుల్లెట్స్ కొడితే కూడా రీకాల్ అవుతుంది. సో ఇదైతే ఒక్కొక్క గన్నికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు ఏ గన్ అయితే వాడాలనుకుంటున్నారో ఆ గన్ను గురించి కొంచెం తెలుసుకోండి, దాంతోపాటు ట్రైనింగ్ గ్రౌండ్స్, కస్టమ్స్ అయితే ఆడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట ఆ గన్ను ఏ విధంగా వాడచ్చు, ఏ విధంగా వాడకూడదు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి నేనైతే పర్సనల్గా అయితే యూజ్ చేసేది అనమాట, అది వచ్చేసి వెహికల్ని అయితే వాడాలంటుందన్నమాట చాట్ జీపీటీ అయితే. ఎందుకు వాడాలంటుందంటే సో మీరు ఈజీగా అయితే ఏ లొకేషన్ కన్నా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు, దాంతోపాటు రొటేషన్ చేయొచ్చు, త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు స్ప్రింట్ చేసుకుంటా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా, వెహికల్స్ అంటే ఆ విధంగా అయితే పట్టదనమాట టైం అయితే. సో దాంతోపాటు లాస్ట్ జోన్ అప్పుడు సో ఓపెన్లో ఉన్నప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే వెహికల్స్ అయితే వాడద్దని చెప్తుందనమాట. ఎందుకంటే అందరి దృష్టి అనేది ఆ వెహికల్ పైన ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే అందరు కలిసి డ్యామేజ్ చేశారనుకోండి, ఓపెన్లో పేలిపోయిందంటే మీరు మాత్రం బుక్ అయితే అవుతారనమాట, ఎందుకంటే వాల్స్ పోతే అన్నీ పోతాయి. సో ఎందుకంటే అందరు మీ పైన ఫోకస్ పెడతారు కాబట్టి ఈజీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో మనమైతే డేంజర్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, కొన్నిసార్లు థర్డ్ పార్టీస్ అవుతున్నప్పుడు మనకాడ వెహికల్ లేకపోతే మనం అక్కడే ఉండాల్సి వస్తుంది, లేకుంటే స్లోగా అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాల్సి ఉంటుంది. అదే మీ కాడ వెహికల్ ఉందనుకోండి, త్వరగా అక్కడి నుంచి అయితే సేఫ్ జోన్కి అయితే వెళ్ళొచ్చు. సెవెంత్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైనా కానీ మీరు ఉండే చోటు వచ్చేసి హైట్ పొజిషన్లో అయితే ఉండాలంటుందన్నమాట. ఎందుకు ఉండాలంటే మీకైతే ఎనిమిస్ అయితే ఈజీగా కనబడతారు, దాంతోపాటు మీకైతే కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుందన్నమాట మీరు వాళ్ళని కొట్టడానికి. సో దాంతోపాటు వచ్చేసి కొన్నిసార్లు ఏంటంటే మనకైతే ఓపెన్లో జోన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వాల్స్ ఉండకపోవచ్చు, అటువంటి టైంలో మీరైతే కొన్ని బిల్డింగ్స్,
రాక్స్, ట్రీస్ అంటే చెట్లు రాలినప్పుడు ఏంటంటే దాన్ని కవర్గా తీసుకోవాలంటుందన్నమాట. మీరు ఏం చేస్తారు ఎప్పుడైనా మామూలు వాల్స్ వేస్తాం, ఒకవేళ తెలియకపోతే చెప్తున్నా. సో చాట్ జీపీటీ ఏమంటుందంటే చెట్లు రాళ్ళని కవర్ తీసుకుంటే గేమ్ ఆడండి. సో ఆ హార్డ్ కవర్ ఉంటే మీకైతే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎయిత్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయమంటుంది అనమాట. అంటే ఏదైనా కానీ ఇయర్ ఫోన్స్, నెక్ బ్యాండ్, బ్లూటూత్, సో మీరైతే చెవులో పెట్టుకుని ఇయర్ ఫోన్స్ సో గేమ్ ఆడమంటుంది. ఎందుకంటే ఫుడ్ స్టెప్స్, గన్ ఫైర్ వినబడడానికి ఇవి రెండైతే చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు సౌండ్ అయితే వస్తుంది అనమాట. మీ ఎనిమి మీ దగ్గర ఉన్నాడనుకోండి, సౌండ్ అయితే వస్తుంది ఫుడ్ స్టెప్స్. దానివల్ల ఏంటంటే మీరు అలర్ట్గా అయితే ఉంటారు. ఓకే, మన దగ్గరలో ఎనిమి ఉన్నాడు, మనం రెడీగా అయితే ఉండాలని. సో సెకండ్ వచ్చేసి మెనీ మ్యాప్. మెనీ మ్యాప్ అంటే తెలియకపోతే చెప్తున్నా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో పైన చూసారా, సో చిన్నగా మ్యాప్ అయితే కనబడుతుంది. మనకు అక్కడ ఏం తెలుస్తుంది అంటే మినీ మ్యాప్లో డ్రాప్స్, షాప్స్, ఒకవేళ ఎనిమిస్ మన దగ్గర ఫైరింగ్ చేస్తున్నప్పుడు మనకైతే రెడ్ కలర్లో అయితే వస్తుంది. ఎప్పుడు దానిపైన అటెన్షన్ అయితే ఉండాలి, ఎప్పుడు దాన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. మీకైతే ఐడియా ఉంటుంది అనమాట, వెహికల్స్ ఏమైనా ఉన్నాయా, షాప్స్ ఏమైనా దగ్గర ఉన్నాయని చెప్తుంది అనమాట మన చాట్ జీపీటీ. నైన్త్ పాయింట్ ఏంటంటే మీకు ఒకవేళ స్క్వాడ్ ఆడాలనుకుంటే మీరైతే ఒక కాన్స్టెంట్ ఒక టీంతో అయితే ఆడండి. ఆ టీం కూడా ఎలా ఉండాలంటే సో మధ్యలో ప్లేయర్స్ని చేంజ్ చేయడం ఈ విధంగా అయితే చేయకండి. చేస్తే ఏంటంటే మీ మధ్యలో కోఆర్డినేషన్ అయితే పోతుందన్నమాట. ఎప్పుడు కూడా ఒక టీంతో ఆడండి. సో నలుగురు ప్లేయర్స్ పర్ఫెక్ట్గా అయితే ఉండాలన్నమాట. వాళ్ళని చేంజ్ చేయకుండా ఉండండి. దాంతోపాటు అయితే సపరేట్గా ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క రోల్ ఉండాలి. ఒకరు ఐజేలు, ఒకరు సపోర్టర్, స్నైపర్, ఈ విధంగా. దానివల్ల ఏంటంటే మీరు బోయ కొట్టడానికి మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. సో టెక్నికల్ గేమ్ ప్లే అయితే సూపర్ అయితే ఉంటుందన్నమాట. సో కుదిరితే మాత్రం 3 రషర్స్, ఒక రివైవర్ అయితే ఉండండి. ఇదైతే బెస్ట్. సో లేకుంటే మీరు స్నైపరు, సపోర్టర్ ఈ విధంగా అయితే డివైడ్ అయితే చేసుకోండి ఒక్కొక్కరైతే. 10th పాయింట్ ఏంటంటే ఒక టీంని అయితే బిల్డ్ అయితే చేసుకుంటారనుకోండి. సపోజ్ మీరు ఏవైతే స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారో అవే స్ట్రాటజీస్ అయితే ఫాలో అవ్వండి. మధ్యలో ఊరికే చేంజ్ అయితే చేయకండి స్ట్రాటజీస్. దానివల్ల ఏంటంటే ఉన్న స్ట్రాటజీస్ పోవడం వల్ల మీకున్న గేమ్లో కూడా పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. దానివల్ల బోయాస్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు కొన్ని మ్యాచ్లు ఏదైనా బోయ కొడతారు, కొన్ని మ్యాచ్లు బోయ కొట్టకపోవచ్చు. కొట్టారంటే ఎందుకోసం బోయ కొట్టారు, ఏంటి రీజన్స్, ఓకే. సో కొట్టకపోతే ఎందుకోసం కొట్టలేకపోయారు అని తెలుసుకోండి. మీ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సో నెక్స్ట్ మ్యాచ్ నుంచి దాన్ని అయితే అవాయిడ్ అయితే చేయండి. ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేసుకుంటే గేమ్ అయితే ఆడండి. సో మీరైతే బోయ కొట్టడానికి లేకుండా గ్రాండ్ మాస్టర్ వెళ్ళడానికి అయితే ఈజీగా అయితే వెళ్ళొచ్చు. 11th పాయింట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే కొంతమంది ఎనిమిస్ అయితే మనమైతే ప్యానిక్ అయితే అవుతుంటాం అనమాట. కొన్ని సిచ్యువేషన్స్లో అంటే టెన్షన్ పడ్డం కానీ ఈ విధంగా అయితే చేస్తుంటాం కదా. అంటే ఏదో ఒక రీజన్ పెట్టుకుని అంత పర్ఫెక్ట్ అయితే ఆడకపోవచ్చు. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే మన డెసిషన్ మేకింగ్ అనేది బాగుంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మన సపోజ్ ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ వచ్చి జోన్కి వెళ్ళి ఆ బిల్డింగ్లో అయితే ఉండాలనుకుంటా సపోజ్. అదే మన డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా లేదు, మనం ఏదో ప్యానిక్లో ఉన్నాం అనుకోండి, మనం అయితే కరెక్ట్గా అయితే ఆడకపోవచ్చు. దానివల్ల ఏంటంటే బోయే ఆర్ కిల్స్ అయితే కొట్టకపోవచ్చు అనమాట. దీనివల్ల అయితే మీరు ర్యాంక్ పుష్ అయితే మంచిగా అయితే చేయలేరు. లాస్ట్ అండ్ 12th పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే ఎప్పుడు ఒక టీంతో ఆడండి, దాంతోపాటు డైలీ ప్రాక్టీస్ చేయండి, కొత్త స్ట్రాటజీస్ నేర్చుకోండి. సో మంచిగా అయితే గేమ్లో అయితే అందరైతే ఇంప్రూవ్ అయితే చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు మీరు ఇంకా గేమ్లో ఇంప్రూవ్ చేసుకోవాలంటే టోర్నమెంట్స్ ఆడండి, కస్టమ్స్ ఆడండి, మంచి హై ర్యాంక్ గ్రాండ్ మాస్టర్ లాబీస్లో ఆడండి అంటుంది మన చాట్ జీపీటీ అయితే. ఇవాళ నెంబర్ వచ్చేసి 1166 అనమాట. ఎవరైతే వీడియో కవర్ చూసారో ఈ నెంబర్ అయితే కామెంట్ చేయండి. గైస్ ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కింద ఒకసారి అందరూ కామెంట్ చేయండి. దాంతోపాటు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ అయితే 5K సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా క్లోజ్గా అయితే ఉందన్నమాట, ఓకేనా. నేను చెప్పిన ఈ వీడియో మీకు అందరికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. నేను చెప్పింది అయితే కాదు, చాట్ జీపీటీ చెప్పింది మీకైతే చెప్పాను. దాంతోపాటు నా ఓన్ ఎక్స్పీరియన్స్ కొంచెం అయితే యాడ్ అయితే చేశాను అన్నమాట ఈ వీడియోలో అయితే. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ర్యాంక్ పుషర్ చేస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియో.